హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. 35-30 నిమిషాల వరకు వీడియో ఉండొచ్చు. 1.5 స్పీడ్లో చూస్తే లేదా 1.25 స్పీడ్లో చూస్తే 20 నిమిషాల నుంచి 23 నిమిషాల్లో వీడియో మొత్తం చూసేయచ్చు. ప్లస్ మీకు కంటెంట్ కూడా ల్యాగ్ లేకుండా ఉంటుంది. అక్కడక్కడ ల్యాగ్ అనేది సహజం కదా, అది లేకుండా మీకు త్వరగా అయిపోద్ది. సో లైక్ చేయండి, ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. మీ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఉత్తరకాశీలో ఉత్పాతం అని ఉత్తరాఖండ్లో విపరీతంగా వరదలు వస్తున్నాయండి. ధరాలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద, 4 దుర్మరణం. గంగోత్రి సమీపంలో అనమాట. వరద కారణంగా ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఇల్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 60 నుంచి 70 మంది ఈ వరదల్లో చిక్కుకుపోయారు. కనీసం 4 మరణించారు. మరో 12 మంది దాకా శిథిలాల కింద ఉంటారని భావిస్తున్నారు. ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో మంగళవారం ఉదయం మేఘ విస్ఫోటంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతివేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది. సో అన్ని పత్రికల్లో ఇదే హైలైట్ చేశారు ఈ వరదను. ఇదిగోండి, ఉత్తరాఖండ్లో వరద వేలేమని దీనిలోను, ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఉత్తరాఖండ్లో జలప్రలయం, 4 మృతి, 70 మందికి పైగా గాలంతని. సో ఇక చేనేతలకు ఇప్పుడు ఈ 7వ తేదీన 8వ తేదీన 7వ తేదీ అనుకుంటా, రేపు చేనేత దినోత్సవం, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు గత ప్రభుత్వం నేతన్న హస్తం అని ఒక పథకాన్ని అమలు చేసి సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చింది కదా. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ స్కీమ్ కాకుండా, ఆ స్కీమ్తో సంబంధం లేకుండా, ఆ స్కీమ్ ఇస్తారో లేదో నాకైతే క్లారిటీ లేదు, వీళ్ళు హామీలో ఇచ్చారో లేదో కూడా తెలియదు, కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చేలాగా ఒక థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని, అలాగే చేనేత వస్త్రాల మీద GST మినహాయిస్తున్నారు. అది చేనేతల ప్రధాన డిమాండ్. అది ఈవెన్ లోకేష్ గారి పాదయాత్రలో వాళ్ళు వినతిపత్రం ఇచ్చారు. తర్వాత చంద్రబాబు గారికి అనేకసార్లు కలిసి చెప్పారు. గత ప్రభుత్వ పెద్దలను అనేకసార్లు కలిశారు. చేనేతల మీద GST మినహాయిస్తున్నారు. 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం. నేతన్నలపై కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు. చేనేత వస్త్రాలపై GSTని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఆ మొత్తాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. కార్మికుల కోసం 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. ఒక రకంగా బెటర్. ఎప్పుడు కూడా ఫ్రీబీస్ ఇచ్చే కంటే, చేతికి డబ్బులు ఇచ్చే కంటే వాళ్ళు ఆ వృత్తిలో ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు కల్పించడం బెటర్. సో ఇదే ప్రభుత్వం చేస్తుందో అనుకోవచ్చు ఒక రకంగా. తర్వాత అనుమతులు లేని లేఅవుట్లు 13,667, 78,452 ఎకరాల్లో విస్తరణ, 85% వైకాపా హయాంలోనివే. LRS నేపథ్యంలో వెలుగు చూసిన అక్రమాలు. రాష్ట్రంలో అనుమతులు తీసుకోకుండా 78,452 ఎకరాల్లో 13,667 లేఅవుట్లు వేసినట్టు అధికారులు గుర్తించారు. వీటిలో 85% పైగా వైకాపా హయాంలో వేసినవే. ఆ పార్టీ నాయకులు, వారి అనుచరులు అడ్డగోలుగా వేసి స్థలాలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం LRS తేవడంతో అనుమతులు లేని లేఅవుట్లను గుర్తించేందుకు అధికారులు సర్వే చేశారు. 2019-24 మధ్య వేసినవే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కృష్ణా జిల్లాలోనే అత్యధికంగా 1,591, తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా 16 లేఅవుట్లు ఉన్నాయి. సో వైసీపీ హయాంలో అనుమతులు లేకుండా అడ్డగోలుగా వేశారన్నమాట లేఅవుట్లు. ఇప్పుడు LRS తీసుకురావడంతో అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇక 24 గంటల్లో సుంకాలు బాంబు పేలుస్తాం. మాకు అలవాటే మాస్టర్. మీరు చైనాతో ఒకరోజు 20%, నెక్స్ట్ డే 40%, ఆ తర్వాత రోజు 75%, ఆ తర్వాత రోజు 200% సుంకాలు వేసినప్పుడే మీలో పిచ్చి ఉందని మాకు అర్థమైంది. కాబట్టి మీరు మా విషయంలో కూడా, ఇండియా విషయంలో కూడా గంటకి సుంకాలు మారుస్తారని మాకు తెలుసు. 24 గంటల్లో సుంకాల బాంబు పేలుస్తా, భారత్పై భారీగా భారం మోపుతా. ఇదంతా చాలా చిన్నపిల్లలాగా ఈయన ఒక ఈగోయిస్టిక్ అనమాట. ఈగో సాటిస్ఫై కోసం ఆ నియంతృత్వాన్ని చూపించి ప్రపంచం మొత్తానికి ఒక కామెడీ పీస్ అయిపోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. రష్యా చమురు తీసుకోవద్దు అంటున్నాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక.
భారత్పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. 24 గంటల్లోగా ఈ సుంకాల బాంబును వేస్తానని హెచ్చరించారు. భారత్ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. భారత్ అత్యధిక సుంకాల దేశం. ఎవరిపైనైనా ఆ దేశం అధికంగానే సుంకాలను విధిస్తోంది. అందువల్ల ఆ దేశంతో మాకు స్వల్ప వాణిజ్య లావాదేవీలు ఉన్నాయి. మాతో ఆ దేశం బాగానే వ్యాపారం చేస్తోంది, కానీ మేము ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తాం. అందుకే 25% సుంకాలను విధించాం, కానీ 24 గంటల్లో దీన్ని భారీగా పెంచనున్నాం అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ముఖ్యంగా మన దగ్గర నుంచి వాళ్ళకి ఔషధాలు వెళ్తాయి, ఫార్మాసిటికల్కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్లు వెళ్తాయి. వాటన్నింటి మీద కూడా భారీగా సుంకాలు వేస్తానని, మేబీ 40%, 50% వేస్తారేమో అది చెప్పారు. తర్వాత అమరావతికి పచ్చల తాపడం. 6,974 ఎకరాల్లో పార్కులు, హరితవనాల అభివృద్ధి. రాజధానిని హరితవనాలు, తటాకాలు, కాలువలతో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు 6,974 ఎకరాల్లో పార్కులు అభివృద్ధి, చెట్లు పెంచేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాన రహదారులు, ఎల్పిసి లేఅవుట్లలోని రహదారుల పక్కన, రహదారులకు మధ్యలో కాలువలు, చెరువుల ఒడ్డున పెద్ద ఎత్తున చెట్లు పెంచడంతో పాటు 4 ప్రధానమైన పార్కులను అభివృద్ధి చేయబోతోంది. శాఖమూరులో 190 ఎకరాలు, మల్కాపురంలో 21 ఎకరాల్లో పబ్లిక్ రిక్రియేషన్ పార్కులు, అనంతపురంలో 31 ఎకరాల్లో లంగ్ స్పేస్ పార్కు. ఇట్లా అమరావతిలో గ్రీనిష్కి, చెట్లు పెంపకానికి, హరితవనాలకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వబోతున్నారని రాశారు. తర్వాత మనిషిని జైల్లో పెట్టడం అంటే పరువు తీయడమే. దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలా చేసేందుకే యాప్. వైకాపా న్యాయ విభాగం ప్రతినిధుల సమావేశంలో జగన్. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమేనని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తమకు గిట్టని వారు, నచ్చని వారు, ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపించే వారిపైన దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసులు పెడుతున్నారు. జైలుకు పంపి వారి పరువు తీస్తున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చి బయటకు వచ్చేలోపే మరో కేసు పెట్టి వారిని జైల్లో ఉంచేస్తున్నారు. 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే కక్ష సాధింపు ఇదంతా ఉంది. సో దెబ్బ కొట్టినోడికి తిరిగి మనం అధికారంలోకి వచ్చాక వాడి ఎంత దెబ్బ కొట్టాడో మనం అంత రెట్టింపు దెబ్బ కొట్టాలి, ఆ నొప్పి తెలిసేలా చేయాలి. అందుకే మనం ఒక యాప్ తీసుకొచ్చాము. ఆ యాప్లో మీరు అందరూ కూడా ఇప్పుడు నోట్ చేయండి. ఆధారాలు, ప్రూఫ్స్, ఫోటోలు, వీడియోలు కూడా అందులో యాడ్ చేయండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న కూడా న్యాయ విభాగం ప్రతినిధుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారన్నమాట. ఇది సంగతి. కార్టూన్ సిబిఐ పెట్టిన గుడ్డు. వివేక హత్య కేసు దర్యాప్తు. వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తయింది. సిబిఐ ఈ కార్టూన్ చాలా ఇంకా మాట్లాడక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు. అలా ఉన్నాయన్నమాట మన దేశంలో వ్యవస్థలు. ఎలా ఉన్నాయనడానికి అందరూ యువతులు రాశారు. వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ సిబిఐ. వేరే కోర్టులో ఉన్న సునీతారెడ్డి తరపు న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా మరో రోజు విచారణిస్తానన్న ధర్మాసనం. తదుపరి విచారణ 19వ తేదీకి వాయిదా. వైకాపా గుప్పిట్లోకి ఆర్టీజీఎస్. ఇటీవల నియామకాల్లో ఆ పార్టీ మద్దతుదారులకే పోస్టులు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తికి కీలక ఉద్యోగం. డేటా కోసమే పోస్టింగ్ పొందారా? నియామకాలపై సీఎంఓ ఇప్పుడు ఆరా. పాపం ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారు, కానీ చేతగాని ప్రభుత్వం అని లేటుగా అలా తెలుస్తోంది. అంటే ప్రభుత్వంలో ఇప్పటికీ కూడా ఉన్న వైసీపీ కోవర్టుల్ని ఏరి పట్టుకోవడంలో, బయటకు గెంటేయడంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకో మరి. అంటే ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో రాస్తేనే వీళ్ళకి తెలుస్తుంది వైసీపీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, వైసీపీ వాళ్ళకి పనులు అవుతున్నాయి, వైసీపీ వాళ్ళకి పనులు అవుతున్నంతగా టీడీపీ వాళ్ళకి అవ్వట్లేదని మీడియా చెప్తే తెలుసుకుంటున్నారనమాట. చూడండి, ఆర్టీజీఎస్ మొత్తం వైసీపీ గుప్పట్లో ఉందంట. వైకాపా సానుభూతిపరుడికి రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్లో కీలక పోస్టును కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. గత ఎన్నికల్లో కర్నూలు నగరంలో తెదేపా అభ్యర్థి ఓటమి కోసం పనిచేసిన ఆ వ్యక్తికి సమాచార, పౌర సంబంధాల సమన్వయ బాధ్యతలు అప్పగించింది. ఇంకెవరో అర్హులు కాదన్నట్టు ఏరి కోరి ఆయన్ని ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ముద్రపడిన ఆ వ్యక్తి వైకాపా పేరు స్ఫురించేలా రాజకీయ పార్టీ ప్రకటించి అన్న అనిపించారు. ఆ పార్టీ తరఫున కర్నూలు నుంచి పోటీ చేసిన సత్తా ఆయనది. మైనారిటీ ఓట్లలో చీలిక తెచ్చి కర్నూలు జిల్లాలో కూటమి అభ్యర్థుల ఓటమి కోసం ప్రయత్నించారు. అలాంటి వ్యక్తికి కూటమి కొలువు ఇచ్చిందంటే మంచి ప్రభుత్వం అనుకుని కార్యకర్తలు సరిపెట్టుకోవాల్సిందే.
ఇటీవల ఆర్టీజీఎస్లో నియమించిన నియామకాల్లో ఎక్కువగా వైసీపీ వాళ్ళకి పోస్టింగులు దక్కాయని, కీలక డేటా చోరీ చేయడానికి డేటాను బయటకు తీసుకువెళ్ళడం. ఆర్టీజీఎస్ అంటే అత్యంత కీలకమైనది. డేటా మొత్తం వీళ్ళు ఇంటర్నల్గా మెయింటైన్ చేస్తారు. సో ఆ డేటా భద్రపరిచే వ్యవస్థ మొత్తం ఆర్టీజీఎస్ కంట్రోల్లో ఉంటుంది. అందులో ఆర్టీజీఎస్లో వైసీపీ వాళ్ళు చేరారు అంటే ఖచ్చితంగా డేటా బయటకు వెళ్ళిపోద్ది కదా. సో మరి ఇది మంచి ప్రభుత్వమో చేతకాని ప్రభుత్వమో చూసుకోవాలి. ఇక ఎంపీ కుమారుని అంటూ మోసాలు, ఖరీదైన కారులు తిరుగుతూ జనాలను బురిడి కొట్టిస్తున్న కేటుగాడు అరెస్ట్. రాజకీయ నాయకుడు, డాక్టర్, నగల దుకాణ యజమాని, నిత్యపెళ్లి కొడుకు ఇవన్నీ సినిమా పాత్రలు కావు. ఓ కేటుగాడు జనాన్ని మోసం చేసేందుకు వేస్తున్న వేషాలు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ కుమారుని అని చెప్పుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో మోసాలు చేస్తున్న కేటుగాడు హైదరాబాద్లో కేపీహెచ్పీ పోలీసులకు చిక్కాడంట. రోడ్లపై నిరీక్షించకుండా శ్రామికులకు సమీకృత భవనాలు. మంత్రి వాసంశెట్టి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కొట్టివేతపై ఏసీబీ అప్పీలు. వెంకటేష్ నాయుడు జగన్ చెవిరెడ్డి సన్నిహితుడే. వివేక హత్యల దీన్ని డైవర్ట్ చేసేందుకు వైకాపా నీచ రాజకీయాలు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ధ్వజం. పాపం వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి గారు అనుచరుణ్ణి ఈయన చెవిరెడ్డి అనుచరుడే అని పదే పదే చెప్పాల్సి వస్తుంది. చెవిరెడ్డి గారి తరపున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా డమ్మీ నామినేషన్ వేశాడు వెంకటేష్ నాయుడు. చెవిరెడ్డి గారితో సహా విదేశాలకు పారిపోవడానికి బెంగళూరు ఎయిర్పోర్ట్లో వాళ్ళిద్దరూ కలిసి ఉండంగా పట్టుకున్నారు పోలీసులు. ఇంకా అది సరిపోదా అతను చెవిరెడ్డి గారి మనిషి అని చెప్పడానికి? మానవత్వం ఉన్నవారంతా P4 మార్గదర్శులే. కొందరు రాక్షసులు అడ్డుకోవాలని చూస్తారు, వారిని పట్టించుకోను. 9,37,313 బంగారు కుటుంబాలు, 1,03,938 మంది మార్గదర్శకులు గుర్తింపు. ఈ నెల 19 నుంచి ప్రారంభం. కార్యక్రమంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. మార్గదర్శిగా మారిన పారిశుద్ధ్య కార్మికురాలకి అభినందన. అవనగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు హేమలత మార్గదర్శిగా మారి ఒక వృద్ధురాలని ఆదుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు అభినందనలు తెలిపారు. ఒక పారిశుద్ధ్య కార్మికురాలు కూడా ఒక వృద్ధురాలని ఆదుకోవడం అంటే మామూలు విషయం కాదు, మంచిదే. తర్వాత దారి తప్పిన శ్రీలంక నేవీకి చిక్కిన మత్స్యకారులు. జఫ్నా జైలులో 4 ఖైదు. భారత రాయబార కార్యాలయంలో మాట్లాడిన కాకినాడ కలెక్టర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 4 మత్స్యకారులు పొరపాటున దారి తప్పి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించి అక్కడ నేవీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సినిమాలో ఉంది. తండేల్ సినిమా అదే కదా, గతంలో జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన దాన్ని బేస్ చేసుకొని తండేల్ సినిమా తీశారు. ఇప్పుడు మళ్ళీ ఇదే జరిగింది. సో మాట్లాడుతున్నారు శ్రీలంక అధికారులతో. స్థానికత నిబంధనను 2028 నుంచి అమలు చేయండి. తెలంగాణకు సుప్రీంకోర్టు సూచన. 2 ఏళ్లు బయట చదువుకున్నంత మాత్రాన్ని ఎలా పక్కన పెడతారని CJI ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. స్థానికులకు ప్రయోజనం దక్కాలనేదే తమ ఉద్దేశం అన్న ప్రభుత్వం. స్థానికులకు ప్రయోజనం దక్కాలి కదా అని చెప్పి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎక్కడో బయట చదువుకుంటే వీళ్ళు మా లోకల్ వాళ్ళు కాదు అంటే ఎలా మేస్తారు? ఇక 3 కుమార్తెల గొంతుకోసి తండ్రి ఆత్మహత్య. 4 మృతి, అప్పుల బాధతో దారుణం. తమిళనాడులో దారుణం. 3 కుమార్తెలను గొంతుకోసి చంపి తండ్రి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. నామక్కల్ జిల్లా నామగిరిపేట యూనియన్ తిమ్మనాయగన్ పట్టి సమీపంలో వేంబగౌండన్ పుదూర్ గ్రామానికి చెందిన గోవిందరాజ్ భారతి దంపతులు. వీరికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 3 కుమార్తెలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గోవిందరాజ్ బోర్వెల్ వాహనాల సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. 2 నెలల క్రితం పని నిమిత్తం కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిన గోవిందరాజ్ వారం రోజుల క్రితం ఇంటికి వచ్చారు. ఇల్లు కడుతుండటంతో అప్పులు చేసినట్టు తెలుస్తోంది. అప్పులు పెరిగిపోవడంతో గోవిందరాజ్ మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భార్య, కుమారుడు నిద్రించిన తర్వాత గోవిందరాజు వారి గది తలుపులకు గడియ పెట్టి హాల్లో పడుకున్న 3 కుమార్తెలను వేట కొడవలతో గొంతులు కోసి కిరాతకంగా చంపేసి తను కూడా చనిపోయాడు. అరే 3 పిల్లలు, 3 ఆడపిల్లలను చంపేశాడు. ఇటువంటి ఘటనలు చదువుతున్నప్పుడు ఒక్కసారిగా కకావికలం అయిపోద్ది మనసు. సర్పంచుల ధర్నా ఉద్రిక్తం. PR కమిషనర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నం. వచ్చే నెలాఖరులోగా ఆర్థిక సంఘం నిధులు వస్తాయని కమిషనర్ హామీ. ఓకే. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. 12న తీర్పు వెలువరున్న ఆయన జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. ఆంధ్రజ్యోతిలో రాశారు చూడండి ఒక వార్త. మిథున్ రెడ్డికి జైల్లో ఎటువంటి సౌకర్యాలు ఇస్తున్నారు. ఇదిగోండి రాజమండ్రి జైల్లో వైసీపీ రాజ్యాంగం. మిథున్ రెడ్డికి ఒక్కరోజే 2 ములాఖతులు. తొలుత పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ తలసిల. ఆ తర్వాత జక్కంపూడి రాజా, లాయర్ హుస్సేను. కోరిందే తడువుగా సౌకర్యాలు. వైసీపీ ఎంపీకి జైలు అధికారుల రాచి మర్యాదలు. నాడు చంద్రబాబుతో ములాఖతులకు ముప్పు తిప్పలు. టీడీపీ నేతలను సమీపానికే రానివ్వని అధికారులు.
ఇప్పుడు జైలు పరిసరాల్లో గుంపులు గుంపులుగా వైసీపీ కార్యకర్తలు. పాపం ఈ వార్త ఒకటి చూడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడు మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ, వైసీపీలో కీలక నేత. ఆయన రాజమండ్రి జైల్లో ఉంటే సకల మర్యాదలు చేస్తున్నారంట, ములాఖతులు అడిగిందే తడువుగా ఇస్తున్నారంట. ఇదే జైల్లో చంద్రబాబు గారు గతంలో ఉన్నప్పుడు ఎంత హింసించారు, ఎంత ఇబ్బంది పెట్టారు, ములాఖతులు కూడా ఇవ్వడానికి ఒప్పుకోవాలి. ఒకవైపు ఈ వార్త, ఇంకోవైపు ఆర్టీజీఎస్లో మొత్తం వైసీపీ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఆ వార్త. ఇటువంటి వార్తలు చదువుతున్నప్పుడు పాపం సగటు టీడీపీ కార్యకర్తకి బాగా బాధ అనిపిస్తుంది. చేతగాని ప్రభుత్వం ఏమో అనిపిస్తుంది. సరే, అది పక్కన పెడితే అబద్ధాల రాతలతో అతుకుల బొంత అని జగన్ రాతపత్రిక బురద కథలు 11 కోట్ల నగదు చంద్రబాబు పెట్టించారట. తీగల విజయేందర్ రెడ్డి టీడీపీ మనిషి అనట. ఎక్కడో ఆంధ్రజ్యోతి ఎండీతో దిగిన ఫోటో చూపించి ఇద్దరు దొంగలే అని చిత్రాలు, మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టి వెరుతనం. అంటే సాక్షి అలాగే రాస్తారు. వాళ్ళ సమస్య అదే. వాళ్ళు ఆ పార్టీని సాటిస్ఫై చేయడానికే రాస్తారు తప్ప అది నిజమా అబద్ధమా, లాజికల్గా ఆయన నమ్ముతారా లేదా, లీగాలిటీ ఉందా లేదా అవన్నీ పట్టించుకోరు. ఏదో సాటిస్ఫై చేయాలి, ఆ పార్టీ క్యాడర్ని సాటిస్ఫై చేయాలి, ఒక అబద్ధపు వాదనని తీసుకురావాలి. పాపం చెవిరెడ్డి గారికి చూడండి, ఆ నవ్వులు చూడండి. అసలు వాళ్ళిద్దరు చూసారా, చెవిరెడ్డి గారు భుజం మీద చేసి పరిచయం చేయడం, ఈయనేమో కరచాలనం చేయడం. ఇంత చనువు, ఇంత ఆప్యాయత ఎక్కడ ఉంటుంది? వీళ్ళిద్దరూ కలిపి బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరికారు. ఈయన చంద్రబాబు సన్నిహితుడు, లోకేష్ గారికి సన్నిహితుడు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిపి శ్రీలంక ఎందుకు పారిపోతాడు? ఇక్కడ ఎందుకు తాడేపల్లి ప్యాలెస్లో ఈయన ఎందుకు కొలుస్తాడు? చంద్రబాబు గారి సన్నిహితుడు, టీడీపీ మనిషి అయితే. అది ఇక అదే కుట్ర, అదే కుతంత్రం అని వివేకాచ్య తరహాలో మద్యం స్కామ్ పైన తప్పుడు ప్రచారం. నాడు వివేక, నేడు వెంకటేష్ నాయుడు. రోజుకు అబద్ధంతో చంద్రబాబు పైన ఎందుకు పెట్టే యత్నం? స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఇది అని ఆంధ్రజ్యోతిలో ఈ 3 బ్యానర్ వార్తలండి. ఉత్తరాఖండ్లో జలప్రలయం అని చెప్పారు, తర్వాత చేనేతకు చేయూత, అలాగే అతుకుల బొంత అని, అండ్ ఇదొకటి. సో ఇది సాక్షికి వెళ్దాం ఒకసారి. సాక్షికి వెళ్ళి సాక్షి చదివేసిన తర్వాత ఇటు వద్దాం. ఇక తప్పుడు సాక్ష్యాలు, అక్రమ కేసులు, పాలనంతా అబద్ధాలు, మోసాలు, అన్ని వ్యవస్థలు. ఏంటి 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందో చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఇప్పుడు ఎందుకులే మాస్టర్, మేము మర్చిపోవాలనుకుంటున్నాం, మీరు మళ్ళీ గుర్తు చేయొద్దు మీ పాలనని. తప్పుడు సాక్ష్యాలు, అక్రమ కేసులు, పాలనంతా అబద్ధాలు, మోసాలు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం, న్యాయం ధర్మం లేకుండా రాష్ట్రంలో దుర్మార్గ పాలన. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సమావేశంలో వైఎస్ జగన్, చంద్రబాబు పాలన కలియుగానికి నిదర్శనం. తమకు గిట్టని వారు, నచ్చని వారిపై దౌర్జన్యం. ఎవరైనా స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకోలేని వైనం. తప్పుడు కేసులతో చిత్రహింసలు పెట్టడం, జైల్లో వేయడం. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలబడుతున్నది లాయర్లే. పార్టీకి పెద్దన్నల్లా మీ సేవలు అభినందనీయం. కష్టకాలంలో మీ సేవలు, అంకితభావం గుర్తుపెట్టుకుంటాం. పక్కాగా డేటాబేస్తో జగన్ 2.0లో పూర్తి న్యాయం చేస్తాం అని ఈరోజు మనం వాదిస్తోంది దెబ్బతిన్న వాళ్ళ గురించి. కళ్ళ ఎదుటే దొంగ స్టేట్మెంట్లు, దొంగ సాక్ష్యాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ఒక కేసులో బయటకు రాగానే వెంటనే మరో కేసు పెట్టి లోపల వేస్తున్నారు. అలా వరుసగా కేసులు పెట్టి జైల్లోనే ఉంచేస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అది వారికి అర్థం కావాలి. అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి తెలియాలి. ఇందులో మీ పాత్ర కీలకం, మీ సేవలను గుర్తుపెట్టుకుంటాం అని న్యాయవాదులతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలను సాక్షిలో వేశారు. ఇక్కడ దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి అనే స్టేట్మెంట్ ఉంది చూసారా, అదే ఇప్పుడు కూటమి వాళ్ళు కూడా చేస్తున్నారు. గతంలో వైసీపీ వాళ్ళు రెచ్చిపోయారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి దెబ్బ తగిలేలా, ఆ నొప్పి తెలిసేలా చేస్తున్నారు. వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తి, సుప్రీంకోర్టుకు వెల్లడించిన సిబిఐ. పండగ చేసుకోండి. ఉత్తరాఖండ్లో బురద విలయం. నేను లోకల్, నేను చెప్పిందే జరగాలి. జేబు నింపుకోవడమే లక్ష్యంగా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాలన నరేంద్ర కుమార్ చౌదరి బరితెగింపు. ఒక్కో పనికి ఒక్కో రేటు, ల్యాండ్ కన్వర్షన్కు భూ విలువలో పర్సంటేజు, వెంచర్ అనుమతికి 8 నుంచి 10 ఫ్లాట్లు ఇవ్వాల్సిందే. నియోజకవర్గంలో తారస్థాయికి చేరిన అక్రమాలు, విస్తుపోతున్న స్థిరాస్తి వ్యాపారులు, అధికారులు, అక్రమాలను ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు, దాడులు. ఇది పరిస్థితి. సో దీనిలో నేనేం కామెంట్ చేయను, ఎందుకంటే ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు ఈ సామంత రాజ్యంలో మార్చేశారు వాళ్ళ నియోజకవర్గాల్ని. ఇందులో వాస్తవం ఉందా తప్పు ఉందా అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. నిన్నగాక మొన్న ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. నిన్నగాక మొన్న ఇండైరెక్ట్గా పేరు లేకుండా రాశారు, ఈరోజు పేరుతో రాశారు, అంతే తేడా. నిన్నగాక మొన్న ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, ఒకసారి చూడవచ్చు, గుర్తు చేస్తా. అంటే కొంతమంది అది ఈయన గురించి కాదు అన్నట్టు చెప్తున్నారు, కానీ అది కరెక్ట్గా చదివితే అర్థమవుతుంది అన్నమాట.
4వ తేదీ కాదు 3వ తేదీ అనుకుంటూ వచ్చింది. అమ్మో ఆ ఎమ్మెల్యే దందాలతో దడ, రియల్టర్లకు చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత. వెంచర్ వేస్తే వాటాల డిమాండ్ లేదా ఎకరానికి 10 లక్షలు ఇవ్వాలని. సేమ్ ఇది పేరు పెట్టి రాశారంటే. ఆయన సీనియర్ ఎమ్మెల్యే, పలుమార్లు శాసనసభ్యుడు, చూడడానికి సున్నితంగా కనిపిస్తారు. అంతకుముందు పెద్దగా వివాదాలలో చిక్కుకున్న దాళ్ళు ఇప్పుడు ఏమైందో ఏమో మనిషి మొత్తంగా మారిపోయారు. మంత్రి పదవి రాలేదనే ఆక్రోశమో, నేను మాత్రం ఎందుకు వెనుకబడాలి అనే ఆలోచన తెలియదు కానీ అని పాలు నెలలా జత చేస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అని చెప్పి ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే అండ్ రాజధానికి సమీపంలోనే సొంత నియోజకవర్గం. సో రాజధానికి సమీపంలో ఉన్న నియోజకవర్గం ఏంటి? సీనియర్ ఎమ్మెల్యే ఎవరు? ఆ జిల్లాలో మంత్రి పదవి ఆశించి రాలేదని అసంతృప్తిగా ఉన్నది ఎవరు? సో అవన్నీ మనం గమనిస్తే ఈరోజు సాక్షిలో పేరు పెట్టి రాసింది వాస్తవమే అనిపిస్తుంది అనమాట. మొన్న ఆంధ్రజ్యోతిలో రాశారు, ఈరోజు సాక్షిలో రాశారు అంతే. ఆ సీనియర్ ఆయన అలా ఉంటే ఇంకా కొత్త వాళ్ళు ఎలా ఉంటారు? అందుకే ఎమ్మెల్యేలు ఎత్తిపోతారు. ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి కలిపేస్తారు నాకు తెలిసి. ఇక 2 లక్షల కోట్ల దిశగా మంగళవారం మరో 5,000 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం. బడ్జెట్ లోపల బయట చంద్రబాబు సర్కారు అప్పులు 1,91,112 కోట్లు. ఇందులో బడ్జెట్ లోపల 1,28,702 కోట్లు, బయట 62,410 కోట్లు. 14 నెలల్లోనే ప్రజలపై భారీ రుణభారం మోపిన కూటమి ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో వెనుకడుగు. అప్పు చేయకుండా సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు, ప్రతి మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా బాబు పరిపాలన అని అప్పుల గురించి రాశారు. తర్వాత పులివెందులలో పచ్చనేతల అరాచకం. జడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట బరి తెగించిన అధికార పార్టీ నేతలు. ఇండిపెండెంట్ అభ్యర్థి సైదాపురం సురేష్ రెడ్డితో పాటు అమరేశ్వర్ రెడ్డి పైన అత్యయత్నం. దాడికి దిగిన 30 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు. పాపం పోటీ నుంచి తప్పించాలనుకున్నారేమో వైసీపీ వాళ్ళు. కొంతమంది డమ్మీ అభ్యర్థుల నామినేషన్లు ఇండిపెండెంట్ల చేత ఎక్కువగా నామినేషన్లు వేయిస్తే వాళ్ళని పోటీ నుంచి తప్పించడానికి గతంలో వైసీపీ వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత దౌర్జన్యాలు చేశారో ఇప్పుడు పులివెందుల్లో టీడీపీ వాళ్ళు అదే దౌర్జన్యాలు చేశారన్నమాట. 19 నుంచి P4 9 లక్షల పేదల కుటుంబాల అవసరాలు గుర్తించాం. 1,03,938 మార్గదర్శులు సిద్ధం. తర్వాత నిధుల కోసం కదం తొక్కిన సర్పంచులు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా. సర్పంచుల తీర్మానం మేరకే ఉపాధి నిధులు చేపట్టాలని డిమాండ్. ఇక సాంకేతిక విద్యలో అప్రతిష్ట, అన్ని టెక్నికల్ బదిలీలే. సీటు కదలకుండా అదే స్థానంలో కొనసాగుతున్న అధికారులు. రెగ్యులర్ బదిలీలో అడుగడుగున అక్రమాలు చేసిన కీలక బాధ్యతలు. సెప్టెంబర్ 5 నుంచి MBBS తరగతులంట. 2 ఏళ్ళు బయట చదివితే స్థానికులు కాదా? ఇందాక తెలంగాణకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్య. 24 గంటల్లో సుంకాల మోత ఓకే. భారత్కు ఆ హక్కు ఉంది. సార్వభౌమ దేశాలకు వాణిజ్య ఆర్థిక సహకార భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉందని రష్యా పేర్కొంది. సంబంధాలు ఉన్నత స్థాయికి. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల సంబంధాలను ఉన్నత స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించారు. సత్యపాల్ మాలిక్, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో మాస్టరు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి నువ్వు ముందుకు వచ్చాయి. ఆంధ్రజ్యోతిలో ఈ 3 బ్యానర్ పక్కన పెట్టేస్తే మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే. ఎవరిని బలవంతం చేయొద్దు. మీరు బలవంతం చేయొద్దని చెప్పి టార్గెట్లు ఇచ్చేస్తారు. ఆగస్టు 15వ తేదీ కల్లా 15 లక్షల మార్గదర్శులు కావాలి అని, 15 లక్షల బంగారు కుటుంబాలు ఉండాలి, 5 లక్షల మంది 10 లక్షల మంది మీరు టార్గెట్లు ఇచ్చేస్తారు కానీ బలవంతం చేయొద్దు అంటారు. మరి టార్గెట్లు ఇచ్చినప్పుడు బలవంతంగా రుద్దకుండా ఎలా చేస్తారో అందుకని వాళ్ళు టీచర్లని వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టారు. సో చివరకు వీరి ఎంపికలో వ్యతిరేకం కాకూడదు. 2029 నాటికి P4 లక్ష్యం సాకారం. ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శం. అవరగడ్డ పారిశుద్ధ కార్మికురాలే స్ఫూర్తి. ఆర్థిక అసమానతలు మరింత తగ్గాలి. ఇవి పెరగడం సమాజానికి మంచిది కాదు. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు. నేను 250 కుటుంబాలను దత్తత తీసుకున్న. ప్రజాప్రతినిధులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిపి ఒక 25,000 కుటుంబాలను దత్తత తీసుకోవచ్చుగా, లేదా ఒక 1000 కుటుంబాలను, 1000 కాదు మీరే 250 అన్నప్పుడు అందరూ కలిపి కనీసం ఒక 10,000 కుటుంబాలనైనా దత్తత తీసుకోవచ్చు. కానీ ఎవరు ముందుకు రావట్లేదు. 3 ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం. అన్ని టీడీపీ బలపరిచిన వారికి. జగన్ ఇలాకాలో ఒప్పు పోర్షూరు. పులివెందులో ఒంటిమిట్ట జడ్పీటీసీలకు 12 ఎన్నికలు. ఓకే. ఇక భూ అభివృద్ధిపై ఫీజు. భూ వినియోగ మార్పిడిపై 4% వసూలు. నాలా ఫీజుకు స్వస్తి. చట్టం రద్దుపై ఆర్డినెన్స్. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం. నేడు కేబినెట్ భేటీలో చర్చించిన నిర్ణయం. నిషేధ జాబితాలోకి ప్రైవేటు భూములకు విముక్తి అని మరో వార్త రాశారు. ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ రాసుకొచ్చారు. సెకండ్ పేజీకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. ఉత్తరాఖండ్లో జలప్రలయం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మార్చి తర్వాత భారీగా పరిశ్రమలు. ధర్మస్థలాల్లో 100 ఎముకలు లభ్యం. కర్ణాటకలోని ధర్మస్థలాల్లో ప్రత్యేక దర్యాప్తు ఆధ్వర్యంలో జరుపుతున్న తవ్వకాల్లో ఇప్పటి వరకు 100 ఎముకలు లభ్యమయ్యాయి.
మరో 3 అస్థిపంజరాలు లభ్యమయ్యే ప్రచారాన్ని తీసుకొచ్చింది. 13 ప్రదేశాలకు గాను 12 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. బుధవారం 13వ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టనున్నారంట. అమెరికాను చమురు బేహారీగా మార్చేందుకే భారత్పై ట్రంప్ చింతనిప్పులు. అందుకే రష్యాను కాదని అమెరికా చమురు కొంటే భారత్కు $11 బిలియన్ నష్టం. మద్యం తాగించి భర్తను చంపించిన భార్య. కరీంనగర్లో ఘటన. భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి అరెస్టు. ఇంకా ఇవి తగ్గట్లేదా? ఇవి పెరుగుతూనే ఉన్నాయా? సర్లే పక్కన పెట్టే. మీ సంగతి చూస్తా 24 గంటల్లో సుంకాలు మోతాయని ఏం చెప్పింది ఇచ్చారు. ఇక మెరుపు వరద ఊరు మాయం. 60 మంది గల్లంతో 12 మంది మృతి. క్లౌడ్ బర్స్ట్తో కుండపోత. కొండల నుంచి ఒక్కసారిగా విరుచుకుపడిన బురద ప్లస్ వరద. పేకమేళ్ల కూలిన భవనాలు. చూస్తుండగానే కొట్టుకుపోయిన గ్రామం. వరద గురించి బాగా రాశారు వీళ్ళు. తర్వాత సంక్షేమం సాయంతో జీరో పావర్టీ సాధ్యం. నేతన్నకు భరోసా అనేది ఇచ్చారు. మత్స్యశాఖలో అవినీతి తిమింగలాలు. పథకాల ఫలాలు అందాలంటే పైసలు ఇవ్వాల్సిందే. చేయి తడిపితేనే పడవల రిజిస్ట్రేషను. మాస్టర్, అన్ని శాఖల్లో అవినీతి ఉంటుందండి. మత్స్యశాఖ అనేది చాలా చిన్న చేప లాంటిది. రెవెన్యూ శాఖలో జరగదా, పోలీస్ శాఖలో జరగదా, రిజిస్ట్రేషన్ శాఖలో జరగదా? రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో చూడండి, అసలు 1% ఎందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా? సో అన్ని శాఖల్లో జనరలైజ్గా ఉంటుంది. దాన్ని చెయ్యాలి అంటే ఇప్పుడున్న అధికారులను మొత్తాన్ని మార్చేయాలి. మొత్తం అందరినీ కూడా ఇళ్ళకి పంపించేసి కొత్త వాళ్ళని తీసుకోవాలి. నయా పుష్పాలు. రూటు మార్చిన ఎర్ర చందన దొంగలు. ఇసుకలో ఎర్ర దొంగలు. పుష్ప తరహాలో అక్రమ రవాణా. ప్రత్యేకంగా వాహనాల తయారీ. కింద రెడ్ శాండిల్, పైన శాండ్. మామూలులో లారీలకు పచ్చజెండా. నిత్యం సరిహద్దులు దాటుతున్న వందలాది లారీలు. పుష్పలో పాల ట్యాంకుల్లో పెట్టారు కదా రెడ్ శాండిల్, వీళ్ళేమో శాండ్ కింద పెడుతున్నారంట, ఇసుక కింద పెడుతున్నారంట. 7 నెలలుగా ఏమార్చి ముఖ చిత్రం మార్చేసి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగుల హాజరుల అవకతవకలు. క్షేత్రస్థాయిలో విధులకు వెళ్లకుండానే పనిచేసినట్టు నమోదు. 3 కోఆర్డినేటర్ల తొలగింపు. 20 మందికి షోకాజ్ నోటీసు. సివిల్ వివాదం క్రిమినల్ కేసుగా మారుస్తారా? పన్నుల వసూళ్లలో ఏపీ దక్షిణాదిలో టాప్. దేశంలోనే 3వ స్థానం. భారీగా పెరుగుతున్న రెవెన్యూ. పన్నుల శాఖలో ఏఐ వినియోగం. పన్నుల ఎగవేతకు చెక్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం క్రమబద్ధీకరణ. సో పన్నుల వసూళ్లలో మన రాష్ట్రం దేశంలోనే ప్రస్తుతం టాప్ 3. దక్షిణాదిలో టాప్ ఉంది, దేశంలోనే 3వ స్థానం ఉందంట జిఎస్టీ వసూళ్లలో. ఇది పక్కన పెట్టి ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాము. రాజధానిలో ముంపు నివారణకు నెదర్లాండ్స్ డిజైన్లు. నారాయణ గారేనా మాస్టర్? మీకు నమస్తే. వారానికి ఒకసారో లేదా వారానికి 2 సార్లు వచ్చి బోల్డ్ చెప్తారు. ఒక పెద్ద సినిమా చెప్తారనమాట. ఒక పెద్ద సినిమా అది ఇది చెప్తారు. మళ్ళీ వెళ్తారు. మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత వస్తారు. మళ్ళీ ఏదో చెప్తారు. జనం ఈనాడులో హైలైట్ చేస్తారు, ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేస్తారు. ఎందుకంటే మీడియా మేనేజ్మెంట్ అది మీది బాగానే ఉంటుంది. ఇక వాస్తవానికి వచ్చేసరికి అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా చెప్పలేం. 2014 నుంచి 19 వరకు కూడా ఈయనకే ఈ శాఖ ఇచ్చారు. ఇప్పుడు ఈయనకే ఈ శాఖ ఇచ్చారు. ఎందుకంటే ఈయన వారానికి 2 సార్లు మీడియా ముందుకు వచ్చి కబుర్లు చెప్పడానికి. మిమ్మల్ని మీరు విశ్వసిస్తే విజయం మీ సొంతం. జూనియర్ న్యాయవాదులను ఉద్దేశించి తుహిన్ కుమార్. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. రాజధాని అమరావతికి రాజముద్ర. గెజిట్ నోటిఫికేషన్ తెచ్చేందుకు సమష్టిగా కృషి చేస్తాం. గుంటూరులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. నాలా రద్దుపై ఆర్డినెన్స్. నేటి కేబినెట్ భేటీలో ఆమోదం. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు మేరకు భూ వినియోగ మార్పిడి నాలా బిల్లు రద్దు సిఫార్సులను బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. శ్మశానం పక్కన ఇంటి స్థలం మాకొద్దు. లోతట్టు ప్రాంతాల్లో నడిచేవారికి కూడా స్థలాల. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాలపై లబ్ధిదారుల అనాసక్తి ప్రభుత్వ పరిశీలనలో వెల్లడి. మరి అప్పుడే రిజెక్ట్ చేయాల్సిందే. మాకొద్దు, మాకు శ్మశానాల దగ్గర ఇస్తున్నారు అని. రద్దు జాబితాలో పోలవరం ఎత్తిపోతల. 8,148 కోట్ల విలువైన పనులు అదే కేటగిరీలోకి. సాగునీటి ప్రాజెక్టుల్లో 55 ప్యాకేజీలకు చెల్లిచేటు. ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్క చేయకుండానే జగన్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ఎత్తిపోతల పథకం రద్దు జాబితాలోకి చేరింది. పోలవరం జలాశయంలో 32 మీటర్ల ఎత్తు నుంచి నీటిని ఎత్తిపోసి వేసవిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా మెట్ట ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేందుకు 912 కోట్లతో అంచనా వ్యయంతో అప్పట్లో ఈ పనులు మొదలుపెట్టారు. అసలు ఈ ఎత్తిపోతల అనవసరమైన విమర్శలు వచ్చినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. సో చివరికి దాన్ని ఇప్పుడు రద్దు జాబితాలోకి తోశారు. పాచిన అన్నం జీతం అడిగితే దెబ్బలు. రొయ్యల చెరువుల వద్ద ఇతర రాష్ట్రాల కూలీలో వెట్టి చాకరీ. అధికారుల చొరవతో ప్రకాశం జిల్లాలో 40 మందికి విముక్తి. ఊరు కాని ఊరు, భాష తెలియదు. ఇరుగు గదిలో 10 మందిని కుక్కేశారు. ఆకలేస్తోందంటే పాచిపోయిన అన్నం పెట్టేవారు. పొద్దున్నే లేచి పని చేయకపోతే కొట్టేవారు. 2 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. అడిగితే గదిలో నిర్బంధించారు.
బస్తర్ కలెక్టర్ స్పందించడంతో బయటపడ్డాం అని ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆవేదనతో చెప్పారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో రొయ్యల చెరువుల వద్ద వెట్టి చాకరీ చేస్తున్న 40 మంది కార్మికులు అధికారుల చొరవతో సోమవారం బయటపడ్డారు. ఇది రొయ్యల చెరువు చేస్తున్న వాళ్ళు నడిపిన తతంగాలు ఇవి. అక్కడ గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలు, రొయ్యల చెరువులు చేస్తున్న వాళ్ళు, అందుకే ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకుంటారు, తక్కువ రేటుకు పనిచేస్తారు అని. సీఎం చంద్రబాబును కలిసిన థాయ్ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్న అవకాశాలపై చర్చ. దేశీయ ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలకు 6-7 స్థానాలు. త్వరితగతిన సాగరమాల ప్రాజెక్టుల పనులు. అధికారులతో మంత్రి జనార్దన్ రెడ్డి సమీక్ష. ఏటీఎస్ కేంద్రాల్లో చేతివాటం. సరే, ఇవి మొత్తానికి 3 పత్రికల్లో ఉన్న వివిధ అంశాలు, కీలకమైన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.